నమస్కారములు. మనకు రైతు భరోసా నిధులు వచ్చేసైతే రైతులకు అసలు ఏ రోజు నుండి రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. 1-5 ఎకరాల వారికైతే రైతుల ఖాతాలో అయితే డబ్బులైతే జమ కావడం జరుగుతుందన్నమాట. మొదటిగా వచ్చేసి 15,000 రూపాయల కోట్లనైతే నిధులైతే విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకు ఈరోజు వచ్చేసైతే మనకి ఇప్పుడే వచ్చిన వార్త ప్రకారం చూసుకున్నట్టయితే అయితే రైతు భరోసాకు వచ్చేసి 15,000 కోట్లతో కలిపి ఆ మొత్తం దాదాపు 50,000 కోట్లు ఉండొచ్చు. అంటే ఏదైతే రైతు రుణమాఫీ ఉందో 31,000 కోట్ల రైతు భరోసాకు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 30,000కు వచ్చేసి రైతు రుణమాఫీ సంబంధించి రైతు భరోసాకు చూసుకున్నట్టయితే 15,000కు ఇది ఏదైతే ఉన్నదో 29,000 సమాచారం అయితే అంటే ఇదేదైతే ఉందో బడ్జెట్ సమావేశాలు అయితే నిన్నైతే జరగడం జరిగినాయి అన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకు ఈసారి కూడా వచ్చేసి మొదటిగా వచ్చేసి అయితే 40% పైగా రైతుల ఖాతాలో నిధులైతే జమ కాబోతున్నాయి. మనకు ఇవైతే లెక్కింపులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ 3, 4, 5 రోజులలో వచ్చేసి రైతు బంధు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి కూడా మనకు న్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఇది విశేషాలు. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే రైతులకైతే బుధవారం శాసన మండలి పరిశీలన సమయంలో నాగేశ్వరరావు అయితే మాట్లాడుతూ రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికైతే 15,000 రూపాయలు అందించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కట్టుబడి ఉందని అయితే పథకం అమలు కోసం మనకి ఏదైతే కొత్త మార్గదర్శకాలకైతే సిద్ధమైతే చేస్తుంది. కేబినెట్ సంబంధించిన ప్రస్తుతం రైతులు, నిపుణులు మరియు ఇతర వాటాదారులకైతే సంప్రదింపులు అయితే జరుపుతుంది. కాబట్టి ఇవి విశేషాలు. కొంచెం ఆలస్యంగా వచ్చేసి కూడా రైతులకు వచ్చేసి ఎకరాకు 15,000 రూపాయల చొప్పున అయితే కట్టిస్తుందని అయితే చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ న్యూస్ అయితే చూసుకోవచ్చు. తుమ్మల నాగేశ్వరరావు అయితే సెప్టెంబర్ చివరి వారం నాటికైతే రైతు భరోసా నిధులు అయితే రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లయితే తెలుస్తుంది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ఖాతాలోకి జమ కానున్నాయి. ఏదైతే ఉందో ఇది పోయిన సీజన్ వచ్చేసి ఇప్పుడు మనకు ఈ సీజన్ ఏదైతే ఉందో 15,000 రూపాయల చొప్పున అయితే రైతులకు ఒక ఎకరాకైతే కట్టిస్తున్నారు. మరి ఇవి విశేషాలు. రైతులకు వచ్చేసి 1,50,000 రైతు రుణమాఫీ గురించి కూడా అన్ని మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి. ఆల్రెడీ మొన్ననే చూసుకున్నట్టయితే 1,00,000 రూపాయలు కూడా మాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్టయితే మనకు ఎల్లుండి నుంచి వచ్చేసి కూడా 1,50,000 ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వారందరికీ కూడా బ్యాంకులతో సంప్రదింపి మనకు రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ ఆగస్టు చివరి నాటికి ప్రభుత్వం అయితే పూర్తి చేస్తుంది. కూడా ఉభయ శాసనసభలో చర్యలు చేపడుతున్నాము. రైతు భరోసా కోసం కూడా అర్హత ప్రమాణాలతో సహా కొత్త మార్గదర్శకాలను అయితే ఖరారు చేసే ముందు సభ్యులందరి నుండి సలహాలను తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ 10 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. రైతు భరోసా వచ్చేసి మనకు ఈ సందేశాలు ఇప్పటికే ఖమ్మం జిల్లా రైతులకు వచ్చేసి రైతు భరోసా నిధులు అయితే ప్రారంభం అవుతున్నాయి. ఆల్రెడీ కూడా కొందరికైతే జమ కావడం జరుగుతుందన్నమాట ఖమ్మం జిల్లాలో వచ్చేసి. థ్యాంక్ యూ.